17వ వచనం. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనము క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారమని అయి భాగమై దేవుడితో సమాధాన పొందని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయనను దేవుని తగినట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తును. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ మాటలు స్పష్టంగా పలుకుతూ వచ్చాడు. ఏంటంటే ఇక్కడ 15వ వచన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, కాగా ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతనమైనటువంటి సృష్టి. ఏంటంట? నూతన సృష్టి. సృష్టి అనగానే మనకు ఏమర్థమైందంట? పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ఆరంభం అనేటువంటి మాట రాయబడి, ఆదిలో దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. సృష్టి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక రాయబడిన మాట ఏంటంటే, కాగా అంటే ఏదో ఒకటి ఉందన్నటువంటి మాట. కాగా అంటే అది ఒక ప్రశ్న అనేటువంటి మాట. ఇది ప్రశ్న వేసుకోవడం. కాగా అంటే అక్కడ మనం నొక్కి చెబుతున్నాడు. కాగా అవును కాగా అట్లా కొన్ని విషయాలు. కాగా ఎవరైనా అంటే ఎవరైనా సరే భూమి మీద ఉన్నటువంటి మానవులలో ఏ కులమైనా ఏ భాష అయినా ఏ మాట్లాడేవారైనా సరే ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే వాడు ఏమవుతాడంట? నూతనమైనటువంటి సృష్టి. నూతనమైనటువంటి సృష్టి అంటే ఏంటి? మనిషి నూతన పరచబడాలి. ఏ విధంగా నూతన పరచబడాలంట? కొత్త వరకు మార్చుకోవటం నూతన పరచబడటమా? చెప్పండి. నూతనమైనటువంటి సృష్టి. క్రీస్తులో నూతన సృష్టి అంటే మనకున్నటువంటి పాత అలవాట్లను మార్చుకోవటం, పాత స్వభావాలను మనము మార్చుకోవటం, పాత తలంపులను మార్చుకోవటం. ఎవరిలో? క్రీస్తులో మనము ఇవన్నీ కూడా మార్చుకోవాలి. క్రీస్తులోకి వచ్చినప్పుడు నూతన పరచబడాలి అంటే పాత్రను మొత్తం కూడాను గతించుకోవాలి. మనలో కొత్తదనం అనేది రావాలి. రావాలంటే పాత నుండి కొత్తదనం వస్తుందా? చెప్పండి. రాదు. వస్తాయా? రాదు. ఇప్పుడు ఒక కుంటలో నీరు మురికిగా ఉంది, బాగా మురికిగా ఉంది. అట్లాగనే ఉంది మురికి. కాబట్టి ఆ మురికి పోవాలంటే ఏం జరగాల? కొత్త
చేసినప్పుడు ఆ గుంటలో ఉన్నటువంటి మురికి కొట్టుకొని పోయింది. అంతేనా కదా? కాబట్టి నీవు నేను మనమందరం కూడాను క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనలో ఉన్నటువంటి మురికి తీసివేయబడింది. మనము నూతన పరచబడ్డాం, నూతన సృష్టి. కొత్త ఇల్లు కట్టుకుంటాం. ఏంటంటే కొత్త ఇంటిని మనము కట్టుకుంటాము. బాగా చక్కగా అన్ని పాలిష్ పనులు బాగా రంగులు వేస్తాం. రంగులు వేసినప్పుడు ఇంట్లో మురికి ఉంటే మంచిగా అనుకుంటావా? ఏమనుకుంటావా? అదిగా అనుకో. ఎందుకంటే దాన్ని మనం శుభ్రంగా చేసుకున్నాము. మురికి పెడితే ఒప్పుకోం. అలాగే క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఎవరైనా సరే వాడు నూతనమైనటువంటి సృష్టి. ఏంటంట? నూతనమైనటువంటి సృష్టి. పాతవి గతించును. మనలో కూడా పాతవి గతించాయా? ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వచ్చామో మనలో ఉన్నటువంటి పాత అలవాటు మొత్తం కూడా మార్చబడ్డాయి. ఎట్లా మార్చబడ్డాయి? ఏ విధంగా మార్చబడ్డాయి? క్రీస్తులోకి రాకముందు మనము పాత స్వభావము, పాత అనుభవము, పాత తత్వాలు, పాత మాటలు, పాత ఆలోచనలు, పాత ఆచారాలు, పాత కట్టడాలు, అవన్నీ కూడా మనం క్రీస్తులోకి రావడం ద్వారా అవన్నీ కూడా తొలగించబడ్డాయి. ఏ విధంగా తొలగించబడ్డాయంటే క్రీస్తు రక్తం ద్వారా. ఎవరి ద్వారా? క్రీస్తు రక్తం ద్వారా అవన్నీ కూడా ఆయన నూతన పరచబడ్డాయి. అందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనుషున్నారు. ఎవరంటే ఆయనకు తెలియలేదు. ఇశ్రాయేలుకు బోధకుడు ఆయన. ఆ కొత్త జన్మ అనుభవం అంటే అర్థం కాల. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్పవాడు దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పి యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు. కొత్త జన్మం అంటే ఏంటంటే ఒక తల్లి గర్భంలో నుంచి మళ్ళీ పుట్టడమా అంటున్నాడు అక్కడ. అట్లా కాదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటే ఏంటంటే పాత అలవాటులను తీసివేసుకోవడమే, మారు మనసు పొందడమే. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక తల్లి గర్భంలో నుంచి జన్మించాలా కొత్త జన్మ అంటే అని అంటున్నారు. అప్పుడే వాడు ఏమన్నాడంట, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయింది నీకు తెలియదా అని చెప్తుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాదా ఎవరైనా నువ్వు క్రీస్తులో ఉంటేవాడు నూతనమైనటువంటి సృష్టి. పాతవి గతించిపోయాయో సమస్తము కూడాను నూతన పరచబడినవి. నూతన పరచబడినవి అంటే ఏంటంటే పాత స్వభావానికి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకు వ్యత్యాసం అనేది కనపడాలి. కనపడుతుందా? ఆరాధన ఆ విధంగా మనుషులు ప్రభువులోకి వచ్చినప్పుడు, ప్రభువులోకి రాకముందు ఎట్లా ఉన్నాం, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం అని మనకు వ్యత్యాసం అనేది కనిపించాలి. పాత స్వభావం ఉన్నప్పుడు ఆ విధానం ఏ విధంగా ఉంది, కొత్తగా జన్మించినప్పుడు కొత్త స్వభావం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది. రోమపత్రికలో ఒక మాట రాయబడింది, శరీరానుసారమైనటువంటి మనసు శరీరం విషయం మీద మనసు ఉంచింది. కాబట్టి ఆత్మానుసారమైన మనసు
ఆరాధించిన పూర్వం ప్రభు ఒకప్పుడు నేను లోకంలో ఉన్నా, లోక విషయాల్లో జీవించా, లోక భావంలో జీవిస్తూ వచ్చా, లోక తలంపుల్లో, లోక ఆచారాల్లో, లోకము చేసేటువంటి ప్రతి విషయాల్లో కూడా నేను జీవిస్తూ వచ్చాను, శరీరానుసారంగా జీవించా. అయితే నీ శరీరము నా శరీరం కోసము పైన వేలాడదీయబడింది. వేలాడదీయబడిందా లేదా? తీయబడింది, శిక్షించబడింది. ఎవరు మనం మోయాల్సిన శిక్ష యేసు ప్రభువారు మోసి మనలను నూతనపరిచాడు. మనం మోసేటువంటి పాప శిక్ష, మనం మోసేటువంటి శిలువ మరణం, మనం చేసేటువంటి దోషాల నిమిత్తము శిక్ష యావత్తు కూడా ఆయన మోసాడు. ఆయన మోసడి ద్వారా మనం ఇప్పుడు పాత స్వభావంలో నుంచి నూతన స్వభావంలోనికి వచ్చేసాం. నూతన పరచబడ్డాం. నూతన ఆత్మ వచ్చిందా మనలోకి? నూతన జీవం వచ్చిందా? వచ్చేసింది. ప్రభు ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఉన్నప్పుడు మనకు నూతన స్వభావం వచ్చింది. ఇక్కడ శరీర స్వభావము, ఇంకేంటంట ఆత్మ స్వభావం. అంటే శరీరానికి ఆత్మకు విరోధం. ఇప్పుడు ఈ ఆత్మలో ఎవరు జీవించాలనుకుంటున్నారు? ఏమో ఈ ఆత్మలో ఎవరు జీవించాలా? యేసు ప్రభువారు మనలో ఉన్నటువంటి స్వభావాన్ని తీసివేసి మన ఆత్మలో ఆయన జీవించాల. మన ఆత్మ ఆయనకు ఆలయమై ఉన్నది. ఉన్నదా లేదా? మీరు దేవుని ఆలయమైనా, దేవుని ఆత్మ మీరు అంటే మనలో జీవిస్తుందని మీరు వెలుగురా. మీకు అర్థమైంది? ఈ మట్టి కట్టాలలో ఏం పోసాడంట ఆయన? తన ఐశ్వర్యాన్ని పోసాడు. మరి మన హృదయంలో ఆలయం స్థానం ఉందా? ఉన్నది. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి పాపతత్వాలు పోయి మన హృదయంలో నుంచి యేసు ప్రభువు మన హృదయంలోనికి వచ్చాడు. అంతేనా కదా? వచ్చాడు. అక్కడ బాహ్య పురుషుడు, ఆంతరిక పురుషుడు. ఈ యొక్క బాహ్య పురుషుడు ఏం చేయబడతాడంట? ఆంతరిక పురుషుడు ఏం చేయబడతాడు? ఆంతరిక పురుషుడు ఏం చేయబడతాడు? యొక్క బాహ్యమైనటువంటి పురుషుడు కృషించిపోయాను, ఆంతరిక పురుషుడు దినము కూడా నూతన పరచబడాల. మన ఆత్మ ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? నూతన పరచబడాలి. ప్రభువారు మన ఆత్మను, మన జీవాన్ని ఎప్పుడైతే నూతన పరచబడేటట్టుగా చేశాడో అది ఎప్పుడు కూడా నూతనంగానే ఉండాలి, నూతన సృష్టిగానే ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళ రెండో మాట ఏం చెప్పబడిందంటే పాతను గతించను, ఇదిగో కొత్త వాయన సమస్తము కూడా కొత్త వాయను. ఇంకో మనం చదువుకుందాం. సమస్తం కూడా దేవుని వలనైనది. ఏంటంట? సమస్తం కూడా దేవుని వలనైనది. సమస్తం అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి ఒక్క చెట్టు అన్ని కూడా ఎవరి వల్ల కలిగినంట? దేవుని వల్లనే కలిగినవి. నీ వల్ల నా వల్ల కలిగినవి. అమ్మాయి కూడా యేసు ప్రభువారు చేశాడు. ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో 102వ కీర్తనలో కూడా అదే రాయబడింది. ఏంటంట? ఆకాశ మండలము ఆయన చేతి పని. చదవండి, అక్కడ ఒక మాట ఉంది. ఆకాశ మండలము ఆ యొక్క చేతి పని. చదవమ్మా, అక్కడ అదే మాట
కీర్తన 102:25 ఆదియందు నీవు భూమికి పునాది వేసిదివి, ఆకాశము కూడని చేతి పనులు అంట. ఎవరి చేతి పనులు అమ్మా? ఎవరి చేతి పనులు అంటాయి? ఆకాశమండలము ఆదియందు నీవు భూమికి పునాది వేసింది. ఆకాశం కూడా నీ చేతి పని. ఆకాశం చేతి పని అంట, దేవుడి చేతి పని అయినది. నక్షత్రాలు కూడా ఆయన పనే. భూమిని పరిచాడంట. ఎంత పరిచాడు? ఒక శాప పరిచినట్టుగా పరిచేస్తాడు. చూసారా? ఇంకా కింద రాయబడిందంట, అవి నశించింది కానీ నీవు నిలిచియుందువు. అంటే భూమి నశించిపోయింది. ఏంటంటే భూమి నశించిపోతాయి. దేవుడి వల్ల కలిగినవి మొత్తం కూడా దేవుడు వచ్చినప్పుడు అవి కూడా నశించిపోతాయి. నశించిపోవా? నశించిపోవాల్సిన భూమి తప్పగా ఏమో నశించిపోరంటావా? భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడా నశించిపోతారు. కాబట్టి ఈ కొద్ది జీవితంలో దేవుడు మనం సృష్టించినటువంటి కొద్ది జీవితం, ఈ 30, 40, 70 సంవత్సరాల్లో జీవితం జీవిస్తున్నాం కదా. ఈ జీవితంలో మనము చనిపోకముందు, అంటే నశించిపోకముందు, ఇవన్నీ కూడా దేవుడు ఒక దినాన మొత్తం కూడా ఏం చేస్తాడంట? నశించిపోతాయి. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరంతరము కాదు. కాబట్టి అవి నశించిపోకముందే నువ్వు జీవించే జీవితంలో, ఈ స్వల్పమైన జీవితంలో ప్రభువు నీవు అంగీకరించి అట్లా బతకాలంట. కొత్త జీవితంగా మనం జీవించాలి. కొత్త అనుభవం మనలో ఉండాలి. కొత్త అనుభవాలు రావాలి. పాత అనుభవాలను వదిలేసుకోవాలి. దేవుడు అయ్యే చూసేది. దేవుడు నా బిడ్డ నా కొరకు జీవించిందా లేదా? దేవుడితో మనం జీవిస్తున్నామా? దేవుడు మనం కూడా సృష్టించాడమ్మా. సృష్టించలేదా? తల్లి గర్భంలో రూపంపక మునిపే నేను వెలిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు 51వ కీర్తనలో. తెలియదా? చెప్పేస్తాడు. దేవుడు మనం సృష్టించాను, ఆయనే మనల్ని పుట్టించాను. ఆయన పుట్టించకపోతే మనం పుడతామా? కాబట్టి ఆయన మనం పుట్టించాడు. ఆయన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఆయన కోసమే జీవించాలి. ఎవరి కోసం జీవించాలంట? యేసు ప్రభువారి కోసమే జీవించాలి భూమి మీద. ఇవన్నీ కూడా ఒక దినాన నశించిపోతాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం రాసిన ప్రకారంగా కొత్త భూమి, కొత్త ఆకాశమును కలుగు చేస్తానని చెప్తూ వచ్చాడు. మీ మీద నుండి పెద్ద పాప బిందును కూడా నేను తుడిచివేస్తానని చెప్తూ వచ్చాడు 21వ అధ్యాయంలో. కాబట్టి దేవుడు మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీసేసేవాడు కనుక మనం ఆయన కోసం జీవించాలి. ఆయన కొరకే జీవించాలి. ఆయన మనం పుట్టించాడు. సమస్యలు కూడా ఆయన మూలంగాను కలిగినాయి. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలంగాను, ఆయన బట్టి, ఆయన ద్వారా కలుగుతూ వచ్చాడు. మనం కూడా ఆయన ద్వారానే కలుగు చేయబడ్డాం. కాబట్టి మనలో ఆయన నిర్మించాడు కనుక మనం ఏం చేయాలా? ఆయన ఏం చేయాలంట? హెచ్చించాలా. ఏం చేయాలి? హెచ్చించాలా. ఆయన మనం జీవించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన పూజించాలా. ఆయన మన దేవుడు, ఆయన మనము, ఆయన మన ప్రజలు, ఆయన మనము ప్రజలమై ఉన్నాం. ఆయన మన దేవుడు, ఆయన మనల్ని పుట్టించాడు. కాబట్టి భూమి మీద మనము
కోసం జీవించకూడదు. లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపంలో నుంచి మనం ఎలా తీసుకుని పోతున్నాడంట? పాపంలో నుంచి జీవంలోకి దాటించాడు మనల్ని. అంటే అగాధంలో నుంచి నిత్య జీవం అనేటువంటి పరలోకంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపాటు చేశాడు. ఆయన మన పక్షాన గొప్ప కార్యాలను చేసినటువంటి దేవాది దేవుడు. మనం నశించుకోవాల్సిన వాళ్ళం పాపం వలైతే యేసుక్రీస్తు ప్రభువారు పాపమైనటువంటి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద పంపించాడు. పాపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము పాపముగా చేయబడ్డాడు. చేయబడ్డాడు. దోషం లేనివాడు, నిర్దోషి, పాపం యొక్క ప్రత్యేకం ఉన్నటువంటి దేవుడు నీ నిమిత్తం, నా నిమిత్తము, మనందరి నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి రూపమైన రక్తాన్ని కాచాడు. తన రక్తధారంలో మనకు విమోచన, విడుదల, శాంతి, సమాధానం మనకు అనుగ్రహించాడు. మన చదువుకున్న భాగాల ద్వారా ఎవరైనా సరే క్రీస్తులో ఉండేవారు నూతనమైనటువంటి సృష్టి. పాత మొత్తం కూడా గతించిన కొత్త వాయను సమస్తము కూడా ఆయన మూలంలో కలిగి, ఆయన ద్వారా కలిగి, ఆయన బట్టి కలిగినవి కనుకనే మనందరం కూడా దేవుడు ఆ లోకంలో నుంచి ఆయన ఏర్పాటును తీసుకొచ్చాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. తన ప్రేమ చేత మనము ఏర్పాటులో తీసుకుని వచ్చాడు. వాడవాడిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యం ఉండే ప్రేమ. దోషమైన మనము ఏం చేశాడంట? నిర్దోషులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. నూతన అనుభవాన్ని ఇచ్చాడు, నూతన జీవాన్ని ఇచ్చాడు. మన స్థితిగత కాలం ఎట్లా ఉంది? దేవుడిలోకి రాకముందు, క్రీస్తులోకి రాకముందు మనం ఎట్లా ఉన్నాం? లోకంలో జీవించాం, పాపంలో జీవిస్తూ వచ్చాం. అలాగే మనం నూతన అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చాడు. కొత్త జన్మ అనుభవాన్ని మనకు ఇచ్చాడు. పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. కాబట్టి అలాంటి దేవదేవునికి మనము ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కనపరచాలి. మనం హెచ్చించేవాడిగా ఉండాలి. ఆరాధన మీద ఆయన ఏమైనాడు? ఆశీర్వదించాడు. మన ఆరాధన తీసుకుని పోయేవాడిగా ఉన్నాడు. మన ఆరాధన దాచిపెట్టారట. ప్రియమైనటువంటి వాళ్ళ అందరూ మనము ప్రభువుని ఆరాధించుకుందాం. దేవుడి మాట దీవించుకున్నాడు.